ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కోరమీసాల కొమిరిల్లి మల్లన్న కథను పల్లెజనులు కైగట్టి పాడుకుంటారు. పల్లెజనులు పంట పొలాల్లో ఆ మల్లన్న చేసిన రాజ్య పాలనను, మహిమలను అలవోకగా పాడుతుంటే తోటివారలంతా వంతపాడుతుంటారు. పనిలో, గనిలో, కార్ఖానాలలో మరియు సంబరాలలో పాటతో మమేకమై శ్రమను మరిచిపోతుంటారు. అందుకే పని నుండి పాట పుట్టిందంటారు. తెలంగాణ బ్రతుకు చిత్రాన్ని తెలిపే బతుకమ్మ పండుగలో కూడా మన మల్లన్న కథను పాటలుగా పాడుకుంటారు. దుక్కి దున్నేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కుప్పనూర్చేటప్పుడు, సంతోషంలో పల్లెజనులు మునిగి తేలుతున్నప్పుడు ఈ మల్లన్న కథను మధురంగా పాడుకుంటూ జనాన్ని అలరిస్తుంటారు. దేవరాజు దేవా మల్లన్న కథను ఓ పల్లెసీమలో బతుకమ్మ పండుగ రోజున పల్లెపడుచులు పాడుకుంటున్న తీరును చూడండి. ఆ పల్లెసీమలో మన మల్లన్న కథ ఎందరి నోటిలో నానుతుందో మీరే చూడండి. దేవా మల్లన్న కథను మనసారా చూసి పునీతులు కండి. వింటారా కంటారా, వింటారా కంటారా మల్లన్న చరితము. వింటారా కంటారా మల్లన్న చరితము. ఆ కౌరల్లి మల్లన్న కథ విన్న ఆనంద భరితము. ఆ కౌరల్లి మల్లన్న కథ విన్న ఆనంద భరితము. బంగారు మల్లన్న బండారు గడ్డకు పోయిన కథ విన్నది, అది ఎంతో గమ్మతున్నదే. దండి మల్లన్న దానాల కోటపై ధనము తెచ్చిన కథ గన్నది, అది ఎంతో ముచ్చటగున్నదే. అరే ఎండి గొర్రె ఆ పైడి గొర్రె కథ ఎంతో సక్కగున్నదుల్లా. మల్లన్న పెళ్లి చూసినాక మనసెంతో ఉప్పొంగెనుల్లా. కౌరెల్లి మల్లన్న కోటొక్క కథలల్ల దేవా మల్లన్న కథ చూడరే. అదిగో ఆ కథ మొదలాయనే. వింటారా కంటారా మల్లన్న చరితము. ఆ కౌరెల్లి మల్లన్న కథ విన్న ఆనంద భరితము. ఆ కౌరెల్లి మల్లన్న కథ విన్న ఆనంద భరితము. ఉయ్యాల 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 మల్లన్న కథ చెప్తా ఇయ్యాల. ఉయ్యాల 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 మల్లన్న కథ చెప్తా ఇయ్యాల. కథ మీరు వినరమ్మ ఉయ్యాల, కైగట్టి పాడుతడియాల. ఉయ్యాల 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 మల్లన్న కథ చెప్తా ఇయ్యాల. రామ 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 ఉయ్యాల, రామనే శ్రీరామ ఉయ్యాల. రామ 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 ఉయ్యాల, రామని శ్రీరామ ఉయ్యాల. సూది మానుగుండె ఉయ్యాల, సుక్కలాది గట్టు ఉయ్యాల.
ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాము ఆయ సందమామ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాము ఆయ సందమామ మల్లన్న కథనేమో సందమామ మలుపు తిరిగినాది సందమామ మల్లన్న కథనేమో సందమామ మలుపు తిరిగినాది సందమామ సక్కని పాలన చూసి సందమామ సైసాని దేవుళ్ళు సందమామ అన్నాగం పన్నెండ్రు సందమామ పడగొట్ట మల్లన్న సందమామ మల్లన్న 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 నీ మనసేమో మంచు కన్నా చల్లనా మల్లన్న 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 నీ మనసేమో మంచు కన్నా చల్లనా కొల్లపూరి పల్లె ప్రజల మల్లన్న కన్న బిడ్డలోలే జాదుకున్నావు మల్లన్న కొల్లపూరి పల్లె ప్రజల మల్లన్న కన్న బిడ్డలోలే జాదుకున్నావు మల్లన్న అయ్యా మల్లన్న దొర, ఈ 7 వర్షాలు లేక పంటలు ఎండిపోయినాయి దొర. తిందామంటే తిండికి లేక గోసరిల్లుతున్నాం దొర. గొడ్డు గోదలను కటికవానికి అమ్మవలసిన రోజులు వచ్చినాయి దొర. దయగల మహారాజువు నీవే మమ్మల కాపాడాలి దొర, కాపాడాలి దొర. ప్రజలారా, మీరు ఏమీ భయపడకండి. ఈ ఏడు మీ భారమంతా నాదే. నేటి నుండి మీకు సరిపడే గాసమంతా మేమే అందిస్తాం. ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీరిక నిశ్చింతగా ఉండండి. దొరా మల్లన్న, రేపు లేదు ఎల్లుండి నా బిడ్డ పెళ్ళయ్యా. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఎవరిని అప్పు అడిగినా అప్పు దొరకడం లేదు దొరా. ఖాయమైన సంబంధం ఎత్తిపోయేటట్టుంది దొరా. తిండి పెట్టి పెళ్లి చేద్దామన్నా తిండి గింజలు లేవు మహారాజా. ఒక్కగానొక్క బిడ్డ, పెళ్లి చేయలేని నా బతుకు ఎందుకు దొరా? నాకు చావే శరణ్యం దొరా, నాకు చావే శరణ్యం. రాజన్న, కష్టాలను ఎదుర్కోవాలి. అధైర్యపడకు. నా రాజ్యంలో ప్రజల కంటనీరు నేను చూడలేను. ఇదిగో ఈ నగలు తీసుకొని అంగరంగ వైభవంగా నీ బిడ్డ పెండ్లి చేయి. ఇదిగో తీసుకో, తీసుకో రాజన్న. కొల్లపురి మహారాజ్కు జై, మాధుర మల్లన్నకు జై. నీ సల్లని మనసు చూసి కొల్లాపూరి ప్రజలు నువ్వే దేవుడవాని నిన్ను గొలిసిండ్రయ్యా. మల్లన్నే మాధుర అంటూ మది నిండా నిలుపుకొనిరి. పైనున్న దేవతలను మరిసేపోయిండ్రు చూడు, పైనున్న దేవతలను మరిసేపోయిండ్రు చూడు. నీ సల్లని మనసు చూసి కొల్లాపూరి ప్రజలు నువ్వే దేవుడవాని నిన్ను గొలిసిండ్రయ్యా. మల్లన్నే మాధుర అంటూ మది నిండా నిలుపుకొనిరి. పైనున్న దేవతలను మరిసేపోయిండ్రు చూడు, పైనున్న దేవతలను మరిసేపోయిండ్రు చూడు. మల్లన్న ఎంత గొప్ప రాజువయ్యా మల్లన్న, కొల్లపూరి దేవుడైనావు మల్లన్న. ఎంత గొప్ప రాజువయ్యా మల్లన్న, కొల్లపూరి దేవుడైనావు మల్లన్న. మల్లన్న 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 నీ మనసేమో మంచు కన్నా చల్లనా. మల్లన్న 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 నీ మనసేమో మంచు కన్నా చల్లనా. మల్లన్న మల్లన్న, అదిగో నీ సక్కనైన పాలన చూసి సైసలేని ఇంద్రాది దేవతలంతా పన్నాగం బన్నిండ్రు నిన్ను వడగొట్టాలని. పన్నాగం బన్ని పంచభూతాలను వినిపించుకొని కొల్లపురి రాజ్యాన 7 ఏళ్ల కరువు ఎత్తి కొట్టేటట్టు, 10 ఏళ్ల కరువు పగబట్టేటట్టు, ఆ కరువంతా పోవాలంటే మళ్ళీ ఆ దేవతల్ని యాది చేసేటట్టు, మల్లన్ననే మరిసిపోయి మళ్ళీ దేవతల్ని గొలిసేటట్టు
అదిగదిగో పన్నాగం వన్నుతున్నరే దేవాన దేవతలు, పంచాభూతాలను విలుసుకున్నరే ఇంద్రాది దేవతలు. అదిగదిగో పన్నాగం వన్నుతున్నరే దేవాన దేవతలు, పంచాభూతాలను విలుసుకున్నరే ఇంద్రాది దేవతలు. గాలి వచ్చేనా అదిగో, నీరు వచ్చేనా అదిగో, నిప్పు వచ్చేనా అదిగో, ఆకాశము భూమి పెలపేలమంటూ కొల్లపురి రాజ్యాన్ని విధ్వంసమే చేసేనా, విధ్వంసమే చేసేనా అదిగో, విధ్వంసమే చేసేనా. అయ్యా కొల్లపురి మల్లు దొర చస్తిమయ్యా, చస్తిమి. అయ్యో మహారాజు మల్లన్న కాపాడయ్యా, కాపాడు. ఎంత పనైంది మల్లన్న రాజా? ఎంత పని జరిగిందయ్యా మహారాజు మల్లయ్యా? ఏం జరిగింది? ఏమి జరుగుతుందో మీకు తెలియదా మహారాజా? అయ్యయ్యో, గాలి దుమారం తుఫాను ఒకేసారి ఎగబడి మా ఇండ్లన్నీ నాశనం చేసినాయి దొరా. పంట పొలాలు నాశనమైనాయి దొరా. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, గొడ్డుకు గోదా ఏడుందో తెలవకుంటుంది మహారాజా. ఉన్న ఇండ్లలోని ధాన్యం నిండా నీట మునిగిపోయినాయి. సచ్చినోడు చచ్చిండు, నీట మునిగి కొట్టుకపోయేటోడు కొట్టుకపోయిండు. మేము ఎన్నడు చూడను పెనదొరా. ఇది మామూలు నష్టం కాదు దొరా. మా పిల్లలు ఏడుండ్రో సచ్చిండ్రో మాకే తెలవకుంటున్నది దొరా. ఇదేం ఘోరం దొరా, ఇదేమి ఘోరం మహారాజా? నా కొల్లపురి రాజ్యంలో నాకు తెలియకుండా ప్రళయమా? నా ప్రజల మీద ప్రకృతి ఆగ్రహమా? ఇది సృష్టి ధర్మం కాదు. మరి ఎందువల్ల కావచ్చు? ఇది సృష్టి ధర్మం కానే కాదు. ఇది పంచభూతాల పన్నాగమా? అయితే అయ్యుండవచ్చు. ఇప్పుడే తెలుసుకుంటా. తండ్రి లోకాల శంకరా, 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 తండ్రి శంకరా, అతల వితల సుతల పాతాళ లోకాలను గడగడలాడిస్తా. పంచభూతాలను పట్టి నా పాదాక్రాంతం చేసుకుంటా. ఓ ఈ వాయుదేవా, ఓ ఈ అగ్నిదేవా, వరుణదేవా ఎక్కడున్నారు? నింగి నేలలారా, ఇది మీ పన్నాగమా? నా కొల్లపురి ప్రజలపైన మీ ప్రతాపమా? ఇప్పుడే మిమ్మల్నందర్నీ భస్మం చేస్తా. శాంతించు మల్లన్నా, శాంతించు. మైలారు మల్లన్నా, సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు. ధర్మస్థాపన కోసం ధర్మమెరిగి ధరణిపైకొచ్చిన ధర్మాత్ముడవు. నీ ధర్మపాలన చూసి దేవాన దేవతలను మర్చిపోయారు ఈ కొల్లపురి ప్రజలు. భూలోకములో సర్వదేవతల పూజలు లేకుండా అయి నిన్నే కొలుస్తున్నారు. ఇదే సర్వదేవతలకు కనువింపు కలిగించింది. నీ పాలన ఈ విధంగా సాగితే దేవతారాధనను జనులు మర్చిపోతారని సర్వదేవతలు నీమీద పగబట్టిరి. నీ కొల్లపూరి రాజ్యంను అతలాకుతలం చేసి వారి మనుగడను నిరూపించుకుందామనుకుంటున్నారు. ఇది కేవలం పంచభూతాల పనే కాదు, సర్వదేవతల పన్నాగం. మేము నిమిత్తమాత్రులం. సర్వమెరిగిన సర్వజ్ఞుడవు. నీకు తెలియంది ఏముంది మల్లన్నా? ఇది దేవతల పన్నాగమా? అభంశుభం తెలియని పల్లె ప్రజలపై ఆగ్రహమా? సర్వలోకాలను సర్వనాశనం చేస్తా. దేవాన దేవతలను పట్టి చండాడుతా. ఇంద్రాది దేవతలను మట్టి కరిపిస్తా. చెల్లి కొండపోషమ్మా, ఏందక్కా ఎల్లవ్వా? తమ్ముడు మల్లన్న కోపంతో దేవతలపై దండయాత్ర చేయడానికి వెళ్తున్నాడు. మల్లన్నకు కోపం వస్తే సప్తలోకాలు, సర్వజగములు సర్వనాశనమవుతాయి. సర్వదేవతలకు అష్టకష్టాలే. ఎలాగైనా తమ్ముణ్ణి ఆపుదాం, శాంతపడేటట్లు చేసివద్దాం చెల్లే. అలాగా అక్క, ఆలస్యమెందుకు? నేను వస్తున్నా, పదా పదా. తమ్ముడా, మల్లన్నా, మల్లన్న తమ్మి, మల్లయ్య, ఆగరా. నీ కోపం మేము చూడలేమురా. శాంతించు, శాంతించు మల్లయ్య. అక్కా ఎల్లమ్మ, అక్కా పోషమ్మ, ఇదే చెప్తున్నాను. నాకు తెలుసు మీరు వస్తారని.
నా గురించి మీకు ముందే మాల్యం అందుతుంది. నా దారికి అడ్డు రాకండి. మీ మాయ మాటలతో నాకు అడ్డు చెప్పకండి. నా ఆగ్రహాన్ని చవి చూడకండి. వెళ్ళండి. తమ్ముడా మల్లయ్య, మేము నీకు అక్కలమురా, మా మాట ఒక్కసారి వినరా. నేను మంకుపట్టు మల్లు అని తెలుసు కదా. నా దారికి అడ్డు రాకండి. ఇస్తే మీ దీవెనలు ఇవ్వండి, లేకుంటే వెళ్ళండి. చెల్లీ పోషమ్మా, వీడు చెప్పిన మాట ఏనాడు విన్నాడు గనుక? అవునక్క, కాని దేవతలు ఇలాంటి ధర్మవిరుద్ధం చేయరాదు గదక్కా. ఇలాంటి పనులకు ఎవరికైనా కోపం వస్తుంది. పోచమ్మా, నువ్వు వానికి వంతపాడుతున్నావా? నీకెందుకే అక్క నాపైన అంత కోపం? నేను వెళ్తున్నాన్లే. ఎంతైనా నీ ముద్దుల తమ్ముడు కదా. నేను ఏది చెప్పినా వినడు. వెళ్తున్నా మల్లన్నా. అక్కలు, ఇక మీరు వెళ్ళండి. నా దారి నాదే. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న. ఇంద్రాది దేవతల భరతం బట్టంగా అదిగో, ఇంద్రాది దేవతల భరతం బట్టంగా కోపంతో బయలెల్లిండే కొండా కోనల్లు దారి, కోపంతో బయలెల్లిండే కొండా కోనల్లు బలబల. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న. మల్లన్నత్తుంటే అదిగో మాయలెన్నో చేస్తున్నారు, మల్లన్నత్తుంటే అదిగో మాయలెన్నో చేస్తున్నారు. అడవినంత అగ్నిదేవుడు మంటలు రేపిండు చూడు, అడవినంత అగ్నిదేవుడు మంటలు రేపిండు చూడు. మంటలతో మల్లన్న అగ్గిబంతులాడుతుండే, మల్లన్న అగ్గిబంతులాడుతుండే. అది చూసి దేవతలంతా అబ్బో వీడు సిన్నోడు కాదని, అది చూసి దేవతలంతా అబ్బో వీడు బల 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 బల. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న. మల్లన్న 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 అదిగో పోతుండు వీరుడు మల్లన్న.
మల్లన్నను మర్రాగొట్ట ఎన్ని చిత్తులేసిన గాని మల్లన్నను మర్రాగొట్ట ఎన్ని చిత్తులేసిన గాని అన్నింటిని మట్టు పెట్టి అదిగో వస్తున్నాడు చూడే అన్నింటిని మట్టు పెట్టి అదిగో వస్తున్నాడు చూడే భీకర మల్లన్నను చూసి ఉరుకుతుండ్రు దేవతలంతా మల్లన్నను చూసి ఉరుకుతుండ్రు దేవతలంతా మల్లన్నకు దొరకాకుండా మాయమయ్యి దాక్కున్నారే మల్లన్నకు దొరకాకుండా మాయమయ్యి దాక్కున్నారే చంద్రాలోకాలు దాటి ఇంద్రాలోకానాజొచ్చే ఎవ్వలు కనపడపోయేసరికి బ్రహ్మాలోకానికొచ్చే ఆడగూడ ఎవ్వలు లేక విష్ణులోకమే చేరిండే ఏ దేవుడు కనబడడాయే చివరికి కైలాసం చేరే ఏ దేవుడు కనబడడాయే చివరికి కైలాసం చేరే చంద్రాలోకాలు దాటి ఇంద్రాలోకానాజొచ్చే ఎవ్వలు కనబడపోయేసరికి బ్రహ్మాలోకానికొచ్చే ఆడగూడ ఎవ్వలు లేక విష్ణులోకమే చేరిండే ఏ దేవుడు కనబడడాయే చివరికి కైలాసం చేరే ఏ దేవుడు కనబడడాయే చివరికి కైలాసం చేరే ఆ ఏ లోకాన ఎవ్వరూ లేరు ఏరి వారంతా సరే ఇక కైలాసానికే వెళ్ళి నా తండ్రి శివుణ్ణే అడుగుతా దేవి స్వామి దేవతలు పన్నిన పన్నాగంతో సర్వలోకాలకే ముప్పు వాటిల్లింది భూలోకంలో ధర్మస్థాపన గావిస్తున్న దేవా మల్లన్న జ్వాలారూపుడయిండు ఆ ప్రచండ జ్వాలలను నువ్వే శాంతింపచెయ్యాలి నీకే ఆ ఉగ్రరూపం శాంతపడుతుంది ఆ జ్వాలాస్వరూపం తాండవిస్తే సర్వలోకాలలో ప్రళయమే ఈ ముల్లోకాలను రక్షించే బాధ్యతను నువ్వే తీసుకోదేవి సరే స్వామి తొందరగా వెళ్ళండి శివుని కొరకు మల్లన్న కైలాసం వస్తున్నాడే శివుని కొరకు మల్లన్న కైలాసం వస్తున్నాడే శివుడేమో భూలోకమెల్లి అదిగో దాక్కున్నాడు చూడే శివుడేమో భూలోకమెల్లి అదిగో దాక్కున్నాడు చూడే యములవాడ రాజ్యమందు అదిగో ఆ తుంగమడుగులో యములవాడ రాజ్యమందు అదిగో ఆ తుంగమడుగులో జంగముడే సాగున్నాడే మల్లన్నకు దొరకకుండా జంగముడే సాగున్నాడే మల్లన్నకు దొరకప్ప మల్లన్న 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 దేవతల్ని ఆగామే చేతుండే మల్లన్న 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 దేవతల్ని ఆగామే చేతుండే మల్లన్న తండ్రి పరమేశ్వర పరమేశ్వర ఏమిటి మల్లన్నా ఇంత కోపంతో ఊగిపోతున్నావు ఏం జరిగింది అమ్మా లోకాల శంకరి అన్నీ తెలిసి కూడా నీకు నా కోపం నవ్వులాటయింది ఈ నా ప్రచండ కోపం నవ్వు తెప్పిస్తుందా తల్లి ఏడీ నీ భర్త నా తండ్రి శంకరుడు ఏడమ్మా శాంతించు మల్లన్నా శాంతించు నువ్వన్నది నిజమే నాకు తెలియనిది ఏమీ లేదు ఏది జరిగినా లోకోద్ధరణ కోసమే లోకోద్ధరణ కోసమా ధర్మస్థాపకుడునై భువిలో మీ అంశతో ధర్మపాలన చేస్తుంటే కన్ను మిన్ను కానరాకుండా దేవతలు నాపైన కక్ష కట్టడమా భువిలో నన్ను అవహేళన చేయడమా చాలించు తల్లి చాలించు హృదా మాటలు నాకేలా నా తండ్రి జంగముని జాడ ఎక్కడో చెప్పు నేను ఆయనతోనే తెలుసుకుంటాను చెప్పు తల్లి చెప్పు శివాంశ సంభూతుడవు ఆ శివుని జాడ నీవే ఎరుగుకున్నావా బిడ్డా ఆ తెలుసుకోలేకనే కదా తల్లి నీ శరణుజొచ్చింది అదిగో భూలోకాన కనిపిస్తున్న ఆ తుంగమడుగులో చూడు నీ తండ్రి శివుడు లింగాకారుడై ఉన్నాడు ఆ అవును తల్లి నా తండ్రి జాడ దొరికింది ఆశ్చర్యంగా ఉందే నా తండ్రి తుంగమడుగులో దాక్కోవడమా ఇప్పుడే నా తండ్రిని చేరి విషయమును తెలుసుకుంటా నన్ను దీవించు మాతా
అదిగో మల్లన్న చూడు శివుని కొరకు బయలెల్లిండు భూలోకానెములవాడ తుంగమడుగు చేరుకుండే తండ్రి నా శివుడా నువ్వు ఏడా ఉన్నావు అంటూ మల్లన్న పిలుస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదు మల్లన్న పిలుస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదు. అదిగో మల్లన్న చూడు శివుని కొరకు బయలెల్లిండు భూలోకానెములవాడ తుంగమడుగు చేరుకుండే తండ్రి నా శివుడా నువ్వు ఏడా ఉన్నావు అంటూ మల్లన్న పిలుస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదు మల్లన్న పిలుస్తూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేదు. తండ్రి పరమేశ్వర, జగదీశ్వర, లోకాల శంకర, రా బయటకురా తండ్రి. భోళా శంకర, భక్తవ శంకర, భంబం శంకర, బయటకురా. ఇది నాకు మరో పరీక్షలాగుంది. నా తల్లి పార్వతీదేవినే అడుగుతా. తల్లి జగదీశ్వరి, ఈ తుంగమడుగులో ఉన్న జంగముని జాడ చెప్పావు కాని ఆ లింగాకారుడు ఎలా బయటికి వస్తాడో తెలియపరచలేదు తల్లి. ఈ తుంగమడుగులో లింగడు ఎలా బయటికి వస్తాడో సెలవీ తల్లి, సెలవీ మాత. మల్లన్న, నీ తండ్రి వాహనము ఏది? నందీశ్వరుడు. మరి ఆ నంది ఎక్కడా? ఈ తుంగమడుగులోనే దాక్కునుంటుంది. లేదు మల్లన్న, ఆ నంది నీ భయానికి రంకెలు వేసి పరుగులు తీసింది. ఆ కోడెను తెచ్చి నీ తండ్రి కైలాస శంకరుణ్ణి పిలు, అప్పుడు బయటికి వస్తాడు. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నీ ఆజ్ఞను శిరసా పాటిస్తాను. తండ్రి శివుని వాహనం అయినట్టి కోడేను తెచ్చినడే నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో ముకుతాడు వేసి తుంగమడుగులోన కోడేను దించినడే నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అగో మల్లన్న వంపిన వాహనంపై శివుడు లింగమై కూసున్నడే నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అదిగో పైకి వచ్చి బిడ్డ మల్లన్న అంటూ దగ్గరికి తీసుకుండే నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. శరణు శరణు తండ్రి, శరణు శరణు. మల్లన్న, నా అంశతో పుట్టిన నీవు ప్రచండ జ్వాలలతో ప్రజ్వరిల్లుతుంటే ఆ కైలాసం కూడా భస్మీపటలమయ్యేది. నిన్ను శాంతపరిచే బాధ్యత నీ తల్లి పార్వతీదేవి తీసుకుంది. నేను కనపడితే నీకు కోపం ఉగ్రరూపం అవుతుందని తెలిసి ఈ భూలోకం వచ్చి ఈ తుంగమడుగులో దాక్కున్నాను. నువ్వు శాంతించాకే బయటకు వద్దామనుకున్నా. ఇప్పుడు నువ్వు శాంతపడి లోక కళ్యాణం కావించావు నాయనా. తండ్రి పరమేశ్వర, నీకు నాకు భేదం లేదు. నీ అంశతో పుట్టిన నేను అవనిలో ధర్మస్థాపన గావిస్తుంటే కన్ను మిన్ను కానరాక నేను ఏలుతున్న కొల్లపురి రాజ్యాన్ని అతలాకుతలం చేయడం చూసి కూడా నీవు ఊరుకున్నావు. ఇది నీకు తగునా లేక నా పైన ద్వేషమా? ఆహా, లేదు మల్లన్నా, లేదు. భూలోకాన నా అంశతో ధర్మస్థాపన గావించి ధర్మాన్ని నిలిపింది నిజమే. కాని నీ పాలనలో జనులంతా సర్వదేవతలను మరిచారు. పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలను విడిచిపెట్టారు. దేవతారాధనను మరిచి మనుష్య రూపంలో ఉన్న నిన్నే సర్వమని పూజించారు. నిన్నే దైవమని కొలిచారు. అదే సర్వదేవతలకు విఘాతమయ్యింది. నీ జన్మరహస్యం తెలుసుకోక దేవతలందరూ పన్నాగం పన్ని క్షణికావేశంలో చేసిన పనికి ఇంత విఘాతం వాటిల్లింది. భూలోకవాసులకు నష్టం జరిగింది. ఈ చర్యతో దేవతల కళ్ళు తెరిపించావు. ఏది జరిగినా లోకోద్ధరణ కోసమే నాయనా. విఘాతం లోకోద్ధరణ ఎలా అవుతుంది తండ్రి? విఘాతం కలిగిన ప్రాంతమంతా పవిత్ర క్షేత్రమవుతుంది నాయనా. నీవు ఏలిన కొల్లపురి సుభిక్షంగా ఉంటుంది. ప్రజలంతా క్షేమంగా ఉంటారు. ధర్మబుద్ధితో జనులంతా జీవనం సాగిస్తారు మల్లన్న. ధన్యుణ్ణి తండ్రి, ధన్యుణ్ణి. మీ ఆజ్ఞ అయితే
నేటితో నా అవతారం చాలిస్తాను తండ్రి. సరే మల్లన్న. మల్లన్న, భూలోకాన విజయాచల పర్వతాన నీ రూపం నిజరూపం అయ్యి ఇరువురు భార్యలతో కొలువై ఉంటావు. నీకు రానున్న కాలంలో పరమ భక్తులు ఉంటారు. యాదవ భక్తుని పేరున నీ క్షేత్రం వెలుగొందుతుంది. బలిజవంశం వారు పూజలు చేయగా నిండు పూజలను అందుకొని సదా భూలోకాన భక్తులను భూత ప్రేత పిశాచాల బారి నుండి కాపాడి భక్తుల ఇంట సిరి సంపదలు కుమ్మరిస్తుంటావు. ఇదే నా ఆశీర్వాదం. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నాదో చిన్న కోరిక తండ్రి. చెప్పు మల్లన్నా. తండ్రి పరమేశ్వర, నీ అంశనే నన్ను భూలోకాన రాజుగా చేసింది. అదే భూలోకాన భక్తులచే జయజయధ్వానాలు పలికించింది. తండ్రి, ఇక నీవు కూడా రాజులకు రాజుగా రాజరాజేశ్వరునిగా నా ప్రక్కనే కొలువై ఉండు తండ్రి. శుభస్య శీఘ్రం మల్లన్న. నీ కోరిక మేరకే భూలోకాన నేను రాజరాజేశ్వరునిగా, మీ అమ్మ రాజేశ్వరీదేవిగా స్థిరంగా ఉంటాము. రానున్న కాలంలో భూలోకాన మేము కొలువైన ప్రాంతము దక్షిణ కైలాసంగా విరాజిల్లుతుంది. భూలోకాన మన క్షేత్రాన్ని చేరి దర్శించుకున్నవారు సుఖ సౌభాగ్యాలు కలిగి మోక్ష మార్గానికి దారులు వేసుకుంటారు మల్లన్న. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. వినరేవో యమ్మలారా ఈ కథ గనరే మాయమ్మలారా, వినరేవో యమ్మలారా ఈ కథ గనరే మాయమ్మలారా, వినరేవో యమ్మలారా ఈ కథ గనరే మాయమ్మలారా, వినరేవో యమ్మలారా ఈ కథ గనరే మాయమ్మలారా. మల్లన్నాదిగో కైలాసం నుండి భూలోకానికి చేరుకున్నాడే. చేతమ్మను నీడలమ్మను దోల్కొని విజయాచల పర్వతం ఎక్కినడమ్మా. పైసరికెలోన వెలసినట్టి మైలారు లింగము వద్దకు వచ్చి అదిగో ధ్యానము చేస్తున్నారమ్మా మల్లన్న కేతమ్మ మేడాలమ్మా. వినరేవో యమ్మలాలా ఈ కథ గనరే మాయమ్మలాలా, వినరేవో యమ్మలాలా ఈ కథ గనరే మాయమ్మలాలా. మల్లన్న కేతమ్మ మేడాలమ్మ మైలారు లింగములోనే అదిగో ధ్యానము చేస్తూ లీనమయ్యిండ్రే. లింగ రూపంలోనే కొలువైనారే. చెప్పక చెయ్యక తమ్ముడు మల్లన్న ఎంత పని చేసేనని అలిగినట్టి పోషవ్వ తల్లి ఎల్లవ్వ తల్లి ఏమి చేసినారు చూడలే అమ్మా. వినరేవో యమ్మలాలా ఈ కథ గనరే మాయమ్మలాలా, వినరేవో యమ్మలాలా ఈ కథ గనరే మాయమ్మలాలా. అక్క ఎల్లమ్మ, తమ్ముడు మల్లయ్య వెలిసిన పర్వతం వద్ద నువ్వు ఉండు. నీ చల్లని చూపులతో జాగ్రత్తగా చూసుకో. సరే చెల్లే, నువ్వు చెప్పింది చాలా బాగుంది. నువ్వు కూడా మాతో పాటే ఉండు. మనిద్దరి చల్లని చూపులతో తమ్ముడు చల్లగా ఉంటాడు కదా. అక్క ఎల్లవ్వా, ఈ నా మాట కూడా విను. నేను తమ్మునికి దూరంగా ఉంటూ తమ్ముని పొలిమేరలోనికి చెడు శక్తులు రాకుండా చూసుకుంటా. అందుకే తమ్ముని వెనకవైపు ఆ నల్లని కొండల్లో ఉంటూ కొండపోషమ్మగా నల్లపోచమ్మగా కొలువై ఉంటాను. తమ్మునికి ముందువైపు అనగా తల్లిదండ్రుల వద్ద ఉంటూ బద్దిపోచమ్మగా కొలువై ఉండి చెడు శక్తులను తమ్ముని వద్దకు రానియ్య.
సరే చెల్లే పోషమ్మ, 200 సంవత్సరాల తరువాత ఏం జరుగుతుందంటే ఓయమ్మలాల మాయమ్మలాల మల్లన్న కథ వినరే. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అలనాడు మల్లన్న ఏలిన కొల్లపురి చరితను గనరమ్మో. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అరే ఓయమ్మలాల మాయమ్మలాల మల్లన్న కథ వినరే. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అలనాడు అదిగో కొల్లపురి పట్నం అయ్యింది చూడు అతలా కుతలం. ప్రకృతి మాతే కల్లెర్ర జేయంగ సక్కాని కొల్లపురి తుక్కు తుక్కాయి. 7 ఏళ్ల కరువు ఎత్తి కొడుతుంటే ఆకలితో జనమంతా అల్లాడిపోయి పంచభూతాలకు ముక్కంగా మెల్లంగా కోలుకునే కొల్లపురి రాజ్యం. కొల్లపురి రాజ్యాన పల్లె తెల్లవారే పక్షులకు తెల్లతో. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో అరే మెల్లంగా అదిగో పల్లె జనులంతా మేలుకున్నారే. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో కొల్లపురి ఆ రాజ్యమునందు అదిగో యాదవ కులమునందు నేల తల్లిని నమ్ముకోని దుక్కి దున్నే పల్లె వాసుల చూడు. కల్లా కపటం లేని గొల్లవారి ఆటపాటలు చూడరోయమ్మ. బావ కౌరన్న పొలము దున్నుతుంటే మరదలు యాదమ్మ సద్ది పట్టుకొచ్చే. కొల్లపూరిలోన గొల్ల కౌరన్న యాదమ్మలా చూడరే. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో మనువాడబోయే బావతోని మరదలాటలే చూడరమ్మో. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో బావా, ఓ ఓ బావా, ఏందే తిండి మీద ఝాసే లేదాయే నీకు? నువ్వు ఉండంగా నాకేద్యాసుండదే. పో బావా, గివ్వే నీ మాటలు. అయితే గాని సద్ది తెచ్చినా తినిపోదు దా బావా. అరే జర ఆగే వత్తన్నా. మ్మ్హ్మ్. ఆహా బావా, ఓయ్ ఈ యాదమ్మ కొమరయ్యలు పెళ్లి చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ వారికి ఉన్న జీవాలను మేపుతూ చిలకా గోరింకల్లా సంసారం సాగిస్తున్నారు. కాలచక్రం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు గడిచిపోయింది. అన్నీ ఉన్నా కూడా పిల్లలు లేరన్న చింత వారిని వెంటాడుతూ ఉంది. ఆ చింతలో కనిపించే దేవుళ్లను మొక్కుతూ గుళ్ళు గోపురాలను దర్శించుకుంటున్నారు ఆ దంపతులు. ఎందరో వైద్యులను కలిసినా కూడా వారి కడుపు పండలేదు. ఆశ అడియాశలు అయ్యి ఇక వారికి కంటిశోకమే మిగిలింది. పిల్లలు లేక అల్లాడుతున్నాం, పిల్లలు లేక అల్లాడుతున్నాం, సంతానమీయవయ్యో ఓ లోకాల శంకరుడ మల్లన్న. అమ్మాయ్య అన్న పిలుపు నోసుకొని బతుకు మాకెందుకయ్యో ఓ పల్ల జడల రాయేసుడా. ఒడిగట్టి మాకు కడుపు వండించు మల్లికార్జునుడా.
ఒడిగట్టి మాకు కడుపు వండించు మల్లికార్జునుడా నీ రుణమేమి ఉంచుకోమురా మల్లన్న దేవుడా మా తండ్రి రాయేసుడా పిల్లలు లేక అల్లాడుతున్నాం సంతానమీయవయ్యో ఓ లోకాల శంకరుడ మల్లన్న. అయ్యా ఏందే తీరొక్క దేవతలు మొక్కితివి, కోటకు మొక్కులు కడితివి, ఏ దేవుడు కనికరించకపోయే, నా కడుపున ఇంత కాయైనా వేయకపోయే. నిజమేనే. ఏ ఇంటికెళ్ళినా కొట్రాలని నన్ను వాకిట్ల నుండి ఎల్లగొడుతున్నారయ్యా. ఎవరే? ఏ జన్మలో ఏ పాపం చేసినయ్యా? ఏడవకే ఏడవకు. ఆ గుల్లోని దేవునికి దయలేకపోతే మనమేం చేద్దామే? అయినా మనకు మనం లేవా? నువ్వు నాకు బిడ్డవు, నేను నీకు బిడ్డను. ఏడవకే ఏడవకు. కరుణించి మాకు కడుపు పండించి నువ్వు ఎంతటి జాలి గల్లుడివయ్యా. అమ్మా అనే కమ్మని పిలుపు నూచుకునే భాగ్యం ఇచ్చినవయ్యా. నవమాసాలు మోసిన గాని నాకు గింత కూడా బాధ లేదయ్యా. కన్న కొడుకును కండ్ల నిండా చూసుకుంటే అంతకంటే భాగ్యం ఇది మల్లయ్యా. కోడిలాంటి కొడుకునిస్తివా జాలిగల్లా బోలా శంకర పండంటి బిడ్డను ఇస్తివా పల్ల జడల పరమేశ్వర పిల్లలు లేక అల్లాడుతుంటే సంతానమిస్తివయ్యో ఓ లోకాల శంకరుడ మల్లన్న ఏదడిగినా నువ్వు లేదనకుండా అన్నీ ఇస్తివయ్యో ఓ బోలా శంకరుడ మల్లన్న. ఏ నోము పంటో ఏ దేవుని వరం వలనో యాదమ్మ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొమరయ్య యాదమ్మలు సంతోషంతో కాలం గడుపుతున్నారు. మ్రొక్కిన దేవుళ్లకల్లా ముడుపులు చెల్లించి వస్తున్నారు. బిడ్డ మురిపాలు చూసి ఆ తల్లిదండ్రులు మైమరిచిపోతున్నారు. కాని ఒకరోజు ఏం జరిగిందంటే, అయ్యా ఏందయ్యాది? ఇంతింత కొడుకు ఏడాదోడు కాబట్టే అమ్మ లేదు, అయ్యా లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏందయ్యా? పుట్టినప్పుడు కాలు వంకరగా ఉన్నదంటే ఇప్పుడేమో మాటలేవాయే. నోరు వస్తదా లేదా? అయ్యా ఇది నాకు రందాయనయ్యా. అవునేయాది, నాకు కూడా బాధనే ఉన్నది. కానీ నీతో చెప్తే నువ్వు బాధపడతావని అనలేదే. కొడుకు కుంటోడైన బాధ లేకుండునే, కానీ మూగోడైతాడని బాధగున్నదే. కోటొక్క దేవుళ్లకు పబ్బతి పడుతున్నాం, కనబడ్డ దేవుళ్ళందరికీ మొక్కుతున్నాం. మన రాత ఎట్లుంటే మరి గట్నే చేద్దాం. అయ్యా ఒక్కగానొక్క కొడుకు, నోరారా అమ్మా అయ్యా అని పిలవాలని వాని ముచ్చట వినాలనుందయ్యా. కానీ మనం ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో దేవుడు సంతానం ఇచ్చినట్టే ఇచ్చి మనకు లేనివాది పెట్టిండయ్యా. హే యాది 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 ఏ యాది. ఏందయ్యా నువ్వంతలో నువ్వే నవ్వుకుంటున్నావు? అది కాదే యాది, మన బీరడు మూగోడని కుంటోడని బాధపడ్డాం కదా, పుట్టాడు బాధల్లో తీసినాం కదా. మన దుఃఖము ఏ దేవునికి మాల్యమైందోనే. మన కొడుకు తెలివి కల్లోడయిండే. వాడు చేసే పనులు చూస్తుంటే నాకు ఆనందం అవుతుందే యాది. యాది అవునయ్యా, పుట్టినప్పుడు నువ్వు నీ ఓలను పోగొట్టుకున్నావు, నేను నా ఓలను పోగొట్టుకున్నా. నీకు నాకు దిక్కు దీవు ఎవరూ లేరయ్యా. పుట్టిన పోరుడు దిక్కనుకుంటే ఎంత తెలివిగల్లోడైనా మూగవాడాయే. అయినా మన బిడ్డే మనకు దీపం కదయ్యా. చెస్ పోయే ఎర్రి బాగుల్దానా, మూగోడైతేందే. మన కాటికి నిప్పు పెట్టే వంశోద్ధారకుడే నా కొడుకు, వంశోద్ధారకుడు. గొల్లకుర్మ కులంలోనే మేటోడైతాడే నా కొడుకు. ఏమనుకుంటున్నావే పిచ్చి యాది? డమరుకమూపుతూ ఉంటే మల్లన్నలాగే మాకు కనిపించేనయ్యా. పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటే కిట్టయ్యలాగే
వాడు అగుపించేనయ్యా. ఎలమంద వాడు మందెంట పోతుంటే గొల్ల బీరయ్యోలే మెరిసేనయ్యా. కన్న కొడికే కష్టం చేసుకుంటా మమ్ము సాత్తుంటే మాకింకేం కావాలయ్యా. అందుకే మూగవాడైనా బాధపడలేదు, కొడుకు కుంటివాడైనా రంది పడలేదు. కళ్ళ ముందు కన్న కొడుకుంటే చాలు అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నామయ్యా. మల్లన్న 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 వింటున్నరా ఓయమ్మలాల మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత కంటున్నరా మాయక్కల్లారా. కూరన్న యాదమ్మ గాదో కొడుకు పుట్టిన సుఖము బాధ. వింటున్నరా ఓయమ్మలాల మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత కంటున్నరా మాయక్కల్లారా. కూరన్న యాదమ్మ గాదో కొడుకు పుట్టిన సుఖము బాధ. బిడ్డ వీరయ్య 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 అందుకోరా అందుకోరా అందుకో బిడ్డ. అరే వీరయ్య అందుకో బిడ్డ అందుకో. అది చూసినావే మన వీరని హుషారు. అవునయ్యా అవును. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. అమ్మా భిక్షముంటే అమ్మా. వసే అదే కుండలున్న జొన్నలు తెచ్చాయే. ఇదిగో జంగమయ్యా, ఈ జొన్నలు తీసుకో. హరహర మహాదేవ శంభో శంకర. ధర్మాత్ములున్నారమ్మా. ఆ దేవుడు మీ మీద దయజూపుతలేడు. కొడుకు మీద కోటొక్క ఆశలు పెంచుకున్నారు, కాని వాడు కాటికిపోయే కాలం వచ్చిందమ్మా. కాయలున్న చెట్టుకే దెబ్బలు, పుణ్యాత్ములకే పుట్టెడు బాధలు. ఏందయ్యా నువ్వు అంటున్నది? లేకలేక పుట్టిన పోరన్ని కండ్లలో పెట్టి చూసుకుంటుంటే కాటికి పోయే రోజులు వచ్చినాయనట్టవేందయ్యా? నాలాంటి బిడ్డలు నీకు లేరా? అమ్మా, ఇది నేను పలికే మాట కాదు, ఆ దేవుడు పలికిస్తున్న మాట. ధర్మం ప్రకారం చావు మాట ముందు చెప్పకూడదు, కానీ ఆ పరమేశ్వరుడే నా నోట ఆ మాట పలికించాడు. అయ్యా అయ్యా, మీరెవరో గాని మా గుండెలు వలిగే మాటలు చెప్పిండ్రు. నా పోరనికి ఏమాపదయ్యా, ఏమాపద? ఏళ్ళుండో వచ్చి మా గుండెల రాయేసిపోబడితివి. ఆ చెప్పముచ్చట మాకు తెలుస్తాడు చెప్పరాదయ్యా, మీకు దండాలు పెడతాం గాని. మీకీ మాట చెప్పవద్దు అనుకున్నా, మీ ధర్మం మీ దానం వల్ల నా నోట ఆ మాట వచ్చిందయ్యా. పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఏది జరిగినా మీ మంచికే అనుకోండ్రయ్యా. మీ మాటలు మాకు అర్థమైతలేవయ్యా, జర వివరంగా చెప్పరాదయ్యా బాంచను. అయ్యా, కొడుకులేందే మేం బతకలేమయ్యా. ఏం గంట ముందో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీ పేర్లు కుమరన్న యాదమ్మలు కదా? అవునయ్యా అవును. మా పేర్లు మీకెట్లా తెలుసు? నాకు అన్నీ తెలుసు గనకనే మీ బిడ్డకు వచ్చిన ఆపద చెప్పిన. రక్షించేవాడు శివుడే, శిక్షించేవాడు శివుడే. నేను చెప్పే మాటను మీరు ధైర్యంతో వినండి, భయపడకండి. సూర్యగ్రహణం రోజున గ్రహకూటములు కలిసిన సమయాన యాదమ్మ కడుపులో కాయ పండింది. ఆ గ్రహకూటముల దుష్ప్రభావం వల్లే నీ కొడుకు కుంటి మూగవాడైనాడు. ఇంతవరకు బాగానే ఉంది, కాని నీ కుమారుని పూర్వజన్మ సుకృతం వల్ల 9 సంవత్సరాలలోపు 3 గండాలను ముడివేసుకొని మృత్యువు వైపు తీసుకెళ్తున్నాయి. ఇది ఎవ్వరి దోషమూ కాదు, బిడ్డ పూర్వజన్మ ఫలం. పుట్టిన గడియల వలన వచ్చిన దోషం.
ఇక బిడ్డ ఉన్నన్ని రోజులైనా సంతోషంగా గడపండి. అంతా శివేచ్ఛ. ఇక నేను వెళ్ళి వస్తా. అయ్యా అయ్యా అయ్యా, ఈ 3 గంటల నుండి తప్పించుకునే తోవ లేదా అయ్యా? అయ్యా 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 అయ్యా, మా కొడుకు బతికే తోవ చూపి మమ్మల్ని ఆదుకోనరయ్యా, మీకు దండం పెడతాం. కొమురయ్య, యాదమ్మ, మీ బిడ్డ పుట్టిన జాతకమే అంత. దోష నివారణ చేసినా అది మీ సంతోషం కోసమే. ఈ పసిబిడ్డ ప్రాణాలు 9 ఏండ్లు గడవంగానే 9 గడియలు కూడా నిలవవు. మీ బీరయ్యను కాపాడే శక్తి భూలోకంలో ఎవ్వరికీ లేదు. ఒకవేళ రక్షిస్తే శివుడే, తీసుకుపోయేవాడు శివుడే, ఇచ్చేవాడు శివుడే కనుక ఆయన తప్ప మీకు దిక్కు ఏదీ లేదు. హరహర మహాదేవ, శంభో శంకర. హరహర మహాదేవ, శంభో శంకర. అదిగదిగో అటు చూడు కౌరన్న యాదమ్మ కొడుకు పుట్టిండాని సంబారంగున్నారు. బిడ్డ ఇంతింత పెద్దవాడాయనని సంతోషపడుతుండ్రు కొడుకును చూసి. మూగకుంటి అని మరిసిపోయిండ్రు, కొడుకు తెలివికి వారు మురిసిపోయిండ్రు. అంతలోనే కొడుకు ఏమయ్యిందో ఉలుకు పలుకు లేక సిన్నబోయిండు. కంటున్నరా బోయమ్మలాల, అయ్యయ్యో అదిగో బీరయ్యకేమో సలిజరమొచ్చినదమ్మా. చూడరే మా యమ్మల్లాల, ఇంతింత వ్యాధి ఎక్కువై పచ్చి మంచి నీళ్లు ముడతలేడే. వింటున్నరా బోయమ్మలాల, మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత. కంటున్నరా మాయకల్లారా, కౌరన్న యాదమ్మగాదో కొడుకు పుట్టిన సుఖము బాధ. అయ్యో పరమేశుడా, దేవా, బిడ్డని ఇచ్చినట్టే ఇచ్చి అయ్యో తీసుకుపోతున్నావా తండ్రి? ఎంత పని చేసినావు దేవా. ఆ బిడ్డను కాపాడి నన్ను తీసుకుపోవయ్యా. శంకరా, నా బంగారు తండ్రిని బ్రతికించవయ్యా. శంకరా, బ్రతికించు శంకరా, భగవంతా, శంకరా. తండ్రి. మల్లన్న మల్లన్న, ఏమిటయ్యా కలియుగాన నివసించే ప్రజలకు ఇన్ని బాధలు? కొడుకు కొడుకని సంబరపడుతున్న తల్లిదండ్రులకు ఇన్ని గోసలు. కొడుకునిచ్చినట్టే ఇచ్చి కొండంత సంబరపెడితివి, అంతలోనే కొడుకును ఆగమాగం చేస్తివి. ఏమిటోనయ్య తండ్రి మీ దేవతల లీలలు, చెప్పరాదయ్య తండ్రి మీ మహిమలు. అదిగో ఆ కన్న తల్లి కడుపు కోత చూడవయ్యా. కొడుకునిచ్చిన ఓ శివుడా, నువ్వు ఇయ్యకున్నా బాగుండురా రాయేసుడా. కోటక్క మొక్కులు మొక్కంగా మొక్కంగా ఓ దేవుడా, మూగ బిడ్డనిచ్చినావని నిన్నేమన్నరావో మల్లయ్య, కుంటి బిడ్డనిచ్చినావని నిన్ను తిడితినావో మల్లయ్య. కండ్ల ముందు కొడుకు
కొడుకు కనబడితే జాలనుకుంటిరావా మల్లయ్య నడుమంత్రంలో గిట్ల జరుగుతాదనుకోలేదు రావో మల్లయ్య 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 అడుగంగానే కొడుకునిచ్చిన ఓ శివుడా నువ్వు ఇయ్యకున్నా బాగుండురా రాయసుడా కోపాలు మా పైన నీకేలనయ్యా ఏమి నేరం చేసినామురా మొక్కిన మొక్కులు చెల్లించినం ఇంకా తక్కువేమి చేసినామురా లేక లేక ఒక్క కొడుకు పుట్టిండాని సంతోషపడితిమి మల్లయ్య ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా తీసుకపోతే ఎట్లా రా చెప్పు మల్లయ్య 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 ఇంత జాలి లేని దేవుడు అనుకోలే కటికే రాయికైనా కరుణుంటుందట అయినా నీకు మొక్కేమి లాభము నువ్వు పండరాయివే గదయ్యా నువ్వు పండరాయివే గదయ్యా నువ్వు పండరాయివే గదయ్యా ఆ రాతి దేవునికి ఏం తెలిసే మన బాధలు ఈ రాయిని మొక్కిన ఒక్కటే ఆ రాయిని మొక్కిన ఒక్కటే ఈయన ఏ బిడ్డలన్నా కన్నడా ఈయన భార్య పార్వతి ఏ బిడ్డ కన్నా పురుడు పోసిందా పెంచి పెద్ద చేసిందా మనుషులై పుడితే వాళ్ళకి తెలిసేవే మన బాధలు తెలిసేవే అవునయ్యా అవును పురిట్ల బిడ్డ పురిట్ల పోయినా మంచుకుంటు ఈడు ఆటపాటలతో మురిపించి మాయం కాబట్టే ఆ దేవుని ఇట్లా మన్ను అయ్యా మనకే ఇట్లా చేయబట్టే యాదవుల ఇంటిలోనా గౌరమ్మ బాధలే బాధలమ్మో గౌరమ్మ యాదవుల ఇంటిలోనా గౌరమ్మ బాధలే బాధలమ్మో గౌరమ్మ కట్టకాల మచ్చనే గౌరమ్మ కన్నీరు ఏరులాయే గౌరమ్మ కట్టకాల మచ్చనే గౌరమ్మ కన్నీరు ఏరులాయే గౌరమ్మ ఒక్కగానొక్క కొడుకు చూడబోతే మాయ రోగం వచ్చి మంచాన పడ్డాడు ఏ వైద్యుడొచ్చిన దక్కడాన పట్టేనా సక్కాని నా కొడుకు బొక్కలు తేలి ఇయ్యాలో రేపు అన్నట్టు అయ్యిండు ఏమి చేదు నేనెందు పోదునమ్మా అనుకుంటూ యాదమ్మలో గౌరమ్మ ఏడుస్తూ ఉన్నదమ్మో గౌరమ్మ అనుకుంటూ యాదమ్మలో గౌరమ్మ ఏడుస్తూ ఉన్నదమ్మో గౌరమ్మ తిండి లేక గుర్లు మలమల మాడి కొమరన్న ముఖము దీనంగా చూడంగా మేపు కొత్తమని కొమరన్న లేసినాడే కొడుకు పైలమంటూ యాదమ్మకు చెప్పి గొర్ల మంద నెంట వెట్టుకొని పోయి విజయాచల పర్వతం చేరుకున్నాడమ్మా ఓ ట్రే బింగి కన్నే సుక్క అయ్యో ట్రే ఆ పర్వత మందున అనుకుని శబ్దమేదో వచ్చేనా మాయమ్మ భూమి బద్దలాయనా గుర్లన్నీ సరికెలు నగులే
అగో గొర్రెలు పూసుకున్న మాయమాయే అగో మాయమా మంత్రమా కొరక్కి ఎంత పని గొర్రెలాడికి వాయరు కసిరే గొర్రె కనబడదాయి బింగి గొర్రె కన్నే గొర్రె ఏడవాయి ఎలగొల్ల గొర్రెడ కనబడతలేదాయను కలుమ తోక గొర్రె పాదాల గొర్రె చుక్క గొర్రె ఆ పట్ట గొర్రె తోక చుక్క గొర్రె గూడగా నష్టలేదాయను అనుకుంటూ కొమరన్నా ఓయమ్మ పర్వతం ఎక్కినాడే మాయమ్మ ఎక్కేది ఎక్కంగానే జర్రున జారేను సురికేలోనా అయ్యయ్యో అమ్మా అయ్యా సత్తిరా కొడుక సత్తిరా అమ్మల్లారా ఓ ఎక్కల్లాలా అదిగదిగో కౌరన్న సురికలోన వడ్డడమ్మ తల్లులారా అన్నల్లారా ఓ రయ్యల్లారా లోపలున్న శివలింగం పైనే వడ్డడమ్మ తల్లులారా పాడేది వాడంగానే భూజానికున్న సొరబుర్రలోని నీళ్ళన్నీ ఒలికిపోయి శివలింగంపై వడ్డయే పారుతున్న నీటి తాకిడికి కౌరన్న లేసినడే కళ్ళు తెరిచేసరికి చీకటిలో ఏమీ కానరాకపోయేనే కళ్ళు తెరిచేసరికి చీకటిలో ఏమీ కానరాకపోయేనే నీ అక్క ఏమి చిత్రములో సురికలోన వడ్డ కౌరన్న కొంతసేపటికి తేరుకున్నాడమ్మా కళ్ళు తెరిచి చూసేసరికి ఏడున్నాడో అర్థం కాలే ఎన్నడు చూడని శివలింగం దాని చుట్టూ 7 శిరసుల నాగుంబాము చుట్టుకున్నది ఎటు దిక్కు చూసిన పులుల గాండ్రింపులు అంతలోనే ఆ సొరికలోని పర్వతం చుట్టూ కాపుగాస్తున్న భైరవులచ్చినాయమ్మా అమ్మల్లాలా ఓ ఎక్కల్లాలా అదిగదిగో శివుడే భైరవులకు కనిపించే తల్లులారా అన్నల్లారా ఓ అయ్యల్లారా శివునాజ్ఞ మేరకు ఎల్లిపోయే భైరవులు తల్లులారా అయ్యా అయ్యా దేవుడా ఈ రాయిలున్నవో ఆ రప్పలున్నవో నాకు తెలియదు కానీ నా కొడుకులు నాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకపోతున్నావు ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు తీసుకపోతాన్నట్టు నీ దయ ఉంటే నా కొడుకు తప్పకుండా బతుకుతాడు స్వామి కొడుకు బతికితే నా కొడుకు బతికితే నీ తానికి తప్పకుండా తీసుకొనొత్తా స్వామి తప్పకుండా తీసుకొనొత్తా అదిగో నీ భక్తుడు కౌరన్న కొడుకు మంచిగా లేడన్నదొక బాధ గొర్ల మందకు తిండి లేక అలమటించినని ఒక బాధ సొరికలోన వడిపోతినన్నదొక బాధ కళ్ళు తెరిచి చూసేసరికి ఏమి విచిత్రమయ్యా అదిగో నీ భక్తుడు నిన్ను వేడుకుంటున్నాడు ఎన్నెన్నో బాధలు ఉన్నాయ గుండెల్లో నీకు చెప్పుకుంటున్నాడు ఎన్నెన్నో బాధలు ఉన్నాయ గుండెల్లో నీకు చెప్పుకుంటున్నాడు శివునాజ్ఞలేనిది సీమైన గుట్టదట ఓ శంకరా ఎందుకయ్య మాకింత పరీక్ష ఓ ఈశ్వరా కొడుకక్కడ సౌబతుకుల మీదుండే ఓ శంకరా నన్నీడికెందుకు రప్పించుకున్నావు ఓ ఈశ్వరా శివునాజ్ఞలేనిది సీమైన గుట్టదట ఓ శంకరా ఎందుకయ్య మాకింత పరీక్ష ఓ ఈశ్వరా
పైనుండి సొరికెలవడితి పరమాత్మను గనవడితివి సొరబుర్రా నీరే నీకు అభిషేకం అయినాదయ్యా పూలు పత్రి దిగో తండ్రి పూజలందుకోవయ్యా నా గుండెని కర్పూరం చేసి హారతి పడుతున్నానయ్యా నా కొడుకును బతికించగరావా రాయేసుడా కడుపు కోతను బాపగరావా మల్లేసుడా అంత నీదే స్వామి, సంపుకున్న నువ్వే, సాదుకున్న నువ్వే. నా కొడుకు ఎట్లున్నాడో, నా గొర్రెలు ఆడున్నాయో చూసుకోవాలి స్వామి. ఇక పోయత్త స్వామి. అనుకుంటూ కౌరన్న సొరికే బయటికి వచ్చి అటు ఇటు చూడంగను తప్పిపోయిన గొర్రెలు తన ముందే కనిపించే ఇది ఏమి విచిత్రమో మంద మలుపుకుంటూ నా కొడుకు ఎట్టుండో అనుకుంటూ వస్తున్నాడే ఓరి కొమరయ్యో ఆగురో ఏంద్రా కొమరా నీ కొడుకు పాలు మింగుతలేరురా. అయ్యో ఇప్పుడు అప్పుడు వేతట్టున్నారా. జల్దీ నువ్వు గొర్రెలు మలుపుకొని ఇంటికి నాడురా, ఇంటికి నాడు జల్దీ. అయ్యో నా కొడుకెట్లాయే ఎట్లున్నోడెట్లయిపాయే ఏమిటయ్య ఇంతటి ఘోరం ఎందుకయ్య మాకీ శోకం ఏమి చేసినాము పాపం పెట్టినావు ఇంతటి శాపం పోతుందయ్య నా బిడ్డ పానం ఆపుర శివుడా నీకు దండం కావాలంటే మా పానాలు తీసుకోవో మల్లయ్యా నా బంగారు కొండనుగా పాడయ్యా నా మల్లయ్యా వాడు లేని మా బతుకు దేనికి ఓ మల్లయ్యా మమ్ముల కూడా తీసుకపోరా ఓ మల్లయ్యా మమ్ముల కూడా తీసుకపోరా ఓ మల్లయ్యా. అయ్యో 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 ఎంత పని కాబట్టే శంకరా. అయ్యో శంకరా. అరే సేపు పట్టిన ఇదివరకు మంచిగా ఉన్నారు కాదే. అయ్యో బీరయ్యా, ఓరి బీరయ్యా ఎంత పని అయిపోయారా. ఏమైంది బిడ్డ నీకు? కళ్ళు తెరువురా కొడుకా, కళ్ళు తెరువురా. ఏమైందయ్యా? అయ్యా ఏమైందయ్యా ఇక్కడ? లేక లేక లోకాయ పుడితే లోకాయ కళ్ళు లొట్టబోయినాయ్యా. అంటే నాకు ఏం అర్థం కాలేదు, వివరంగా చెప్పయ్యా. లేక లేక పుట్టిన పోరడు ఇప్పుడో అప్పుడో పోయేటట్టున్నాడు. ఆ పోరడు వస్తే ఆ బాధ తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా చచ్చేటట్టున్నారు. అయ్యో ఎంత ఘోరం జరుగుతుందయ్యా. ఏడి ఆ బాలుడేడి? అయ్యో ఏంది అక్క ఇలా కష్టమాదా? ఎవరికి రావాలి? కొడుకు కొడుకు అని మొక్కుకొని కొమరన్న నీ ఏడుపు ఆపయ్యా, ఆపు. యాదమ్మ ఏమైందని ఏడుస్తున్నావు? మంచిగున్న పిల్లని పట్టుకొని ఏదో సచ్చినట్టు ఏడుస్తున్నారు. ఏంది మీ ఏడుపులు?
ఆపుండ్రి. ఏందయ్యా మాకేం తెలియని ఎడ్డోలు అనుకుంటానవా? అయ్యా, నాకు పిల్లగాడు పాలు కొడుకు మింగుతలేడు, అయ్యా. గుడ్లు నిలేసిండు. అయ్యా. మంచి మంచి వైద్యులు వచ్చే బతకడని చెప్పిండు. కొడుకా, వీరయ్య, లేరా చెప్పొచ్చిండు బిడ్డ, పెద్ద లావుగా. పాలు తాగుతా. ఏం బతాడయ్యా? ఆ తల్లిదండ్రులు ఏడుపు ఆగుతుందా అయ్యా? ఆగుతుందా చెప్పు, నువ్వు చెప్పు. లేరా. అయ్యో ఎంత మాట, ఎంత మాట. పిల్లగానికి తిండి తిప్పలేక అలసటగా నిద్రలోకి జారుకున్నాడు అంతే. నేను పిల్లవాన్ని స్పృహలోకి తెస్తాను చూడుండ్రి. ఏ, వీడు మొనగాడు. అయ్యో, వీడెంత మంచిగుండనే పిల్లగాడు. చెప్పొచ్చింది. లేరా. బీరయ్య, ఓ బీరయ్య, లేవు లేవు బిడ్డ, లేవు బీరయ్య. బ బ బ బ ఆ ఉ ఆ ఉ ఉ ఆ. అయ్యో కొడుకా, లేచినావా బిడ్డ? వీరయ్య, వీరయ్య, మా ప్రాణాలే వీరయ్య. చచ్చినట్టయినాయి కొడుకా. అరే నేను వీరయ్య, చూస్తామనుకోలేదురా కొడుకా. ఇది నిజమా కలనా? యాదయ్య, ఏ యాది, మన వీర లేచిండే. యాది. అవురు లేచింది కదరా. ఏమయ్యారా ఈ నామాలోడు చెప్పిందే చేసింది కదరా. చెప్పు. అవునేవురా చచ్చిందనుకున్నావు లేచిండు. దీని దగ్గర మాత్రం ఉన్నట్టుందిరా నిజంగా. పోరడు రావాలే. తల్లిదండ్రులు చచ్చిండు అంటే అందరూ అవును అనుకుని ఏడ్చిండ్రా. ఏ గంతే గంతే. హర హర మహాదేవ, శంభో శంకర. యమధర్మరాజా, యమధర్మరాజా, ఎంత ధిక్కారం ఎదురైందయ్యా. ఏమిటి ఆయాసం, ఎందులకి ఆతృత? యమధర్మరాజా, భూలోకాన బీరయ్య ఆయుష్ తీరిందని పంపించినారు. కానీ ఆ బాలకుడు మా యమపాశానికి చిక్కడం లేదయ్యా. యమధర్మరాజా, ఏదో చక్రబంధం ఆ బాలకుని మరణమును అడ్డుకుంటున్నట్లున్నది మహారాజా. యమపాశానికే ధిక్కారమా? ఎవడా బాలకుడు, ఎవడా బాలకుడు? యమదర్శిని, చూపించు ఆ బాలకుణ్ణి. యాదే, నిన్న బీరయ్య పానాలు పోతాయి అనుకున్నా, పోరడు దక్కడనుకున్నా, కానీ దక్కిండే. ఇది ఆ కొండమీశ్వరికలున్న దేవుని పుణ్యమేనే. ఏ దేవుని పుణ్యమయ్యా మన బీరని బతికించింది? ఆ కొండ మీద సురికలో ఏ దేవుడున్నాడయ్యా? ఆడు దేవుడు ఉన్నాడా? ఆడేడుండయ్యా? దేవుళ్ళేడు గీవుళ్ళేడు గాని మన ఇంటికొచ్చి పోరని చేయి చూసిండు చూడు. గాయన చేతి పుణ్యమయ్యా మన పోరడు బతికిండు. పోయే ఎర్రి బాగుల్దానా, నేను చెప్తా ఇను. నిన్న గొర్రెలను మేపడానికి కొండ మీదకి పోయినా. పోయినావు. పోయినాక ఆ గుట్ట మీద గొర్రెలు మాయమైనట్టే మాయమైనాయి. ఆ గొర్రెలను దేవులాడుకుంటా నేను గుట్టంతా తిరుగుతా అంటే జర్రున పెద్ద సొరికల పడి లేచి చూడంగానే. అవునా? అట్లనా? గుట్ట మీద దేవుడున్నాడు. అవునే. ఆ దేవుని దయనేనా అయ్యా ఇది? అవునే పిచ్చి మొద్దు, అవును. ఆ దేవుంతానికి మనం మన బీరన్నం దోల్కపోయి మొక్కప్ప చెప్పద్దామే. సరే, అట్లనేనయ్యా. శంకర పరమేశ్వర నీకు పబ్బతి పడితే మీ ఈశ్వర, మా పాపాలు బాపయ్య శంకర, పసి ప్రాణాలు నిలుపయ్య ఈశ్వర. కన్న బిడ్డ పైన శంకర మాకు ప్రాణాలు ఉన్నాయి ఈశ్వర, కరుణించి ఓసారి శంకర బిడ్డ గండాలు బాపయ్య ఈశ్వర. భక్తితో మొక్కలు ఏమంగా వచ్చేమో బాధలన్నీ బాపు ఈశ్వర శంకర. శంకర పరమేశ్వర నీకు పబ్బతి పడితే మీ ఈశ్వర, మా పాపాలు బాపయ్య శంకర, పసి ప్రాణాలు నిలుపయ్య ఈశ్వర. అయ్యా, ఈ కొండ కిందనే బోనం వండి ఆ శివయ్యకు బోనం అప్పజెప్దామయ్యా. అవునయ్యా, అది ఈ చెట్టు కిందనే బోనం వండుదాం. నేను పొయ్యిరాలు తెత్తుండు. ఆ
వసే యాదే నా బిడ్డ వీరయ్య కట్టెలు తెత్తడాట్లే. పోయిరా పోయిరా బిడ్డ పోయిరా. అయ్యా, నేను పక్కనే ఉన్న బాయికాడ నీళ్ళు తెస్తానయ్యా. పో 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 దబ్బునరా దబ్బునరా. నా యమపాశానికే ధిక్కారమా? భూలోకాన సామాన్య మానవులు నా యమపాశాన్ని ధిక్కరించడమా? ఆహా! సర్వశిక్షాధరుండా, సర్వ పాప పాలకుండా యముండా, అతల వితల సుతల తలాతల రసాతల ధీరుండ, యమలోక పాలకుండా, పాపజనుల శిక్షకుండా యముండా, నీ ప్రాణాల హరుండ. అవునయ్యా, అది కొడుకు బీరడు ఇంకా రాకపోయానేమే. అవును, ఏందయ్యా ఇంతసేపాయే ఇంకా రాలేదేందయ్యా? పోయి చూద్దాంపా. ఏపా? అయ్యో కొడుకా బీరయ్య! అయ్యో అయ్యో ఓరి బీరయ్య! అయ్యో బిడ్డ ఏమారా ఏమారా? అయ్యా బిడ్డ నర్సులు కక్కుతుండయ్యా. బీరయ్య ఏమో గరిసినట్టుందయ్యా. బిడ్డ అయ్యో 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 ఏమైందిరా? అయ్యో పాంగరిసిందట్లే. అయ్యో పాంగరిసిందట్లే. ఎంత పని అయిపోయానే. అయ్యో ఆ దేవుని గుట్ట కిందనే మళ్ళీ కన్నా వచ్చింది కదనే. అయ్యో దేవుడా మల్లేశుడా, భక్తితోనైతే మాకు గండ మిగిలింది కదనయ్యా. మల్లయ్యా, అయ్యో శంకరా, భగవంతా. కడుపు పంటనిచ్చి కంటి శోకము పెడితే ఈశ్వరా, ఆడించి పాడించి శంకర బిడ్డని దోచుకోకయ్యా ఈశ్వరా. ఇచ్చినట్టే వరములు ఇచ్చి మమ్ము ఇబ్బంది పెట్టకు శంకరా. చేతి కందిన బిడ్డ చితికి చేరేటట్టు గండాలు పెట్టొద్దు ఈశ్వరా. భక్తితో బోనం నీకు తెచ్చినం, బిడ్డను కాపాడు ఈశ్వరా. శంకర పరమేశ్వరా, నీకు పప్పది పడితిమి ఈశ్వరా. మా పాపాలు బాపయ్య శంకర, పసి ప్రాణాలు నిలుపయ్య ఈశ్వరా. గండాలు బాపేటి ఘనమైన దొరవాని నీ కొండకు చేరుకుంటేమి, పసిబిడ్డ ప్రాణాలు కాపాడుతావని నీ కరుణ ఘోరంగా వస్తేమి. కళ్ళ ముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే మనసు తట్టుకోకున్నది. మా కడుపు పంట ఇక మమ్ము వదిలి పోతుంటే కష్టమవుతున్నది. పసిబిడ్డతో పాటు మా ప్రాణాలు తీసుకుని పోవయ్య శంకర ఈశ్వరా. శంకర పరమేశ్వరా, నీకు పప్పతి వడితిమి ఈశ్వరా. మా ప్రాణాలు బాపయ్య శంకర, పసి ప్రాణాలు నిలుపయ్య ఈశ్వరా. తల్లి పడే పురిటి నొప్పుల బాధ నీకు తెల్వదాయ ఈశ్వరా.
ప్రేగు తెంచి ప్రాణాలు ఓసిన బాధ తెల్వదాయే ఈశ్వరా. అమ్మ ప్రాణాలే బిడ్డవయ్యుంటాయని ఎరుగకున్నావా ఈశ్వరా. పోయేటి ప్రాణాల కట్టంగా నిలిచి బిడ్డను కాపాడు శంకరా. ఆ కొండ మీదుంటే మా బాధ వెంటే ఈ గంటమే బాపు ఈశ్వరా. శంకరా శంకరా పరమేశ్వరా పసి బిడ్డను కాపాడు ఈశ్వరా. మా బంగారు కొండడు ఈశ్వరా బతుకు చాలిస్తూ ఉన్నాడు శంకరా. కన్న తల్లిదండ్రుల ముందే శంకర కండ్లు మూయబోతున్నాడు. కనికరమే చూపు శంకరా మా కన్నయ్య నివ్వయ్య ఈశ్వరా. ఆ కొండ మీదుంటే మా బాధ వింటే ఈ గంటమే బాపు ఈశ్వరా. శంకరా శంకరా పరమేశ్వరా పసి బిడ్డను కాపాడు ఈశ్వరా. మా బంగారు కొండడు శంకరా బతుకు చాలిస్తూ ఉన్నాడు ఈశ్వరా. మా బంగారు కొండడు శంకరా బతుకు చాలిస్తూ ఉన్నాడు ఈశ్వరా. అక్క ఎల్లమ్మ. ఏంది తమ్ముడా పిలిచినట్టున్నావు? అవునక్క, పిలిచింది నిజమే. నా భక్తులు ఆపదలో ఉన్నారు. నా బాలభక్తుడు బీరయ్య పాము కరిచి ప్రాణాలు వదులుతున్నాడు. నా భక్తుణ్ణి రక్షించే బాధ్యత నీదే అక్కా. తమ్ముడా మల్లయ్య, ఆ బాలబీరయ్య ఆయుష్ నేటితో తీరిపోయిందిరా. సృష్టిధర్మం వల్లే ఆ బీరయ్య మరణించాడు మల్లయ్య. అది నాకు తెలుసక్కా. నా చెంతకు వచ్చి నా శరణుజొచ్చిన నా భక్తుడు ప్రాణాలు వదులుతూ ఉంటే చూస్తూ ఉండటం నా వల్ల కాదక్కా. ఏది ఏమైనా ఆ బిడ్డను రక్షించే బాధ్యత నీదే. నా కోరికను మన్నించి ఈ కార్యాన్ని వెంటనే నెరవేర్చు. తమ్ముడా మల్లయ్య, త్రిమూర్తుల సృష్టిధర్మానికి ఇది విరుద్ధంరా. అయినా నీవడుగుతున్నావు కాబట్టి నీ కోరికను తీరుస్తాను. తరువాత జరిగే పరిణామాలకు బాధ్యుడవు నీవే సుమా. అన్నీ నేను చూసుకుంటాను గాని తొందరగా వెళ్ళక్కా. సరే తమ్ముడా, నువ్వు నిశ్చింతగా ఉండు. బీరయ్య నువ్వు బతుకు బిడ్డ. బీరయ్య వస్తా యాదే యాదే మన బిడ్డలు వేసుకొస్తున్నాడే. లేవే లేవు, ఇదంతా దేవుని మహిమనేనే. పాము గరిచిన బిడ్డ బతుకుడైందే, మళ్ళా లేసచ్చుడైందే. వీనికి రెండో గండం కూడా పోయిందే. ఆ దేవునికి బోనం అప్ప చెప్దాం పాయే. అవునయ్యా అవును. ఆ పాము కరిచిన బిడ్డ బతుకుడేంది, మరే ప్రాణాలు వచ్చుడేంది. అగో ఇది ఈ కొండ మీదున్న దేవుని దయనేనయ్యా. అవునే, ఆ దేవుని దయనేనే. పాయే అది పా. ఆ దేవునికి బోనం వండి స్వామిని దర్శించుకొని మొక్కు చెల్లించుకుందాం పా. మన బీరానికి స్వామిని చూపిద్దాం పాయే. ఓయమ్మలాలో మాయమ్మలాలో పౌరమ్మ యాదమ్మలో నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో బెల్లపు బోనం సామికియాలని వండుకుంటున్నారు. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో వండిన కుండకు పసుపు కుంకుమ పెట్టి బంతి పూల దండ కుండకు కుదించి ధూపదీపం పెట్టి సామిని సేవించి బోనం కుండను యాదమ్మకెత్తించి కుండ మీద గండ దీపమెలుగంగా కొండ నెక్కుతూ భక్తితో గదలంగ కోరిన కోర్కెలు వారికి దీరంగ మొక్కులప్ప చెప్ప కొండకు చేరంగా భక్తి శ్రద్ధలతో కొండ గుహలోనికి వారు చేరుతున్నారు. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో మెల్ల
మెల్లంగా మెల్లంగా స్వామి సన్నిధికి వారు చేరుకున్నారు. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. స్వామి పరమేశ్వర, లింగమై కొండల కూసున్నవా? మా బాధలు ఇంటన్నావా స్వామి? మేం మొక్కిన మొక్కులు తీర్చుకున్నాం స్వామి. నీకు ఏం పూజలు చేయాలో కూడా తెలియనోళ్ళం స్వామి. మాకు చేతనైన బోనం వండుకొని తెచ్చినాం స్వామి. ఈ బోనం నువ్వు ఆరగించు స్వామి, నువ్వే ఆరగించు స్వామి. సామి లింగమయ్య, మా బిడ్డకు వచ్చిన 2 గండాలు తీర్చినవయ్యా. అవును స్వామి. ఫలం ఇచ్చింది నీవే, కాపాడుతున్నది నీవే. అవును స్వామి. మా బిడ్డను 3వ గండం నుండి సల్లంగా కాపాడు సామే. అవును స్వామి. కొడుకా బీరయ్య, సామిని మనసు నిండా మొక్కరా. మొక్కు బిడ్డ మొక్కు. ఊ, మొక్కు బిడ్డ మొక్కు. మంచిగా మొక్కు. నిన్ను మంచిగా ఉంచమని మొక్కు బిడ్డ మొక్కు. భక్తి శ్రద్ధలతోని స్వామిని గొలిసి ఇల్లు చేరుకున్నారు. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. ఇంతింత కాలం గడిచిపోతుండగా ఏమి జరుగుతున్నదో. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. కౌరయ్య యాదమ్మ పరమ భక్తులై ప్రతిరోజు స్వామిని భక్తితో గొలిచిరి. స్వామిని గొలువక పచ్చి మంచి నీరు ముట్టనైన వారు ముట్టకపోయిరి. మాటల్లో స్వామి, మనసుల్లో స్వామి, తనువులో స్వామి, తపనంత స్వామి. క్షణమైన వీడక మల్లన్న స్వామిని భక్తితో గొలిచిరి కౌరయ్య దంపతులు. ఇంతింత కాలము గడిచిపోతుండంగా కొడుకు బీరయ్యకో నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. 9 ఏళ్ళు ఆ బాలునికి నిండే రోజొచ్చెను. నగదారి వైరాజ తుందియలో నగ నగ తుందియలో. కుమ్రయ్య యాదమ్మకో ఓయమ్మ బాధలే బాధలమ్మో మాయమ్మ. కుమ్రయ్య యాదమ్మకో ఓయమ్మ బాధలే బాధలమ్మో మాయమ్మ. కట్టకాలమొచ్చెనో ఓయమ్మ కన్నీరు ఏరులాయే మాయమ్మ. కట్టకాలమొచ్చెనో ఓయమ్మ కన్నీరు ఏరులాయే మాయమ్మ. కన్న బిడ్డకు గండం వచ్చిందని కుమిలిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆఖరి రోజని అల్లాడుతున్నారు. బీరన్ని చూసి పోరున ఎచ్చిండ్రు, కలదప్పిపోతున్న మోమును చూసిండ్రు. ఈ రోజు గడిచేది ఎట్లనుకుంటుండ్రు. ఇంతింత పొద్దయితే ఓయమ్మ ఎక్కిపోతున్నాదో మాయమ్మ. ఎక్కేటి పొద్దు చూసి ఓయమ్మ ఎక్కెక్కి ఏడుస్తుండ్రో మాయమ్మ. అయ్యా, పొద్దెక్కి పోతుంటే బిడ్డ ముఖం కలదప్పిపోతుందయ్యా. చూస్తుండగానే మన బిడ్డ మనకు దూరం అవుతాడేమోనని భయంగా ఉందయ్యా. యాది మన బిడ్డకి ఇయ్యాలనే ఆఖరి రోజే. ఇవాళ ఇంట్లో రేపు మంటలేనే. అవునయ్యా, నువ్వు అట్లా అనకయ్యా. బిడ్డ లేకపోతే నేను బతకలేనయ్యా. నేను చచ్చిపోతానయ్యా. ఇలా నేననేదే ఉన్నదే. ఇది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే. ఆ దేవుడు రాసిన రాతే గిట్లుంటే మనమేం చేస్తామే? అయ్యా, ఆ దేవుడంటే గుర్తొచ్చిందయ్యా.
ఆ కొండకు పోయి లింగసావు బండారు తెచ్చి బొట్టు పెట్టయ్యా. మనల్ని కాపాడేది ఆసావేనయ్యా. అవునయ్యా, అది మంచిగా యాద్ చేసినావు. ఇప్పుడే పోయత్తా. తొందరగా పోయి తొందరగా రా అయ్యా. సరేనయ్యా, అది సరే. పరుగు పరుగునా కౌరయ్య జూడు కొండకు చేరిండురో. నగదారి పోయి రాజ తుండియలో, నగ నగ తుండియలో. భోలా శంకరుణ్ణి భక్తితో వేడి బండారు వట్టిండురో. నగదారి పోయి రాజ తుండియలో, నగ నగ తుండియలో. సామే 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 సామే, నేనేనాడు ఏ వరం అడగలేదు. నా కట్టం వచ్చినప్పుడు కూడా నేనే కష్టపడ్డా, నా కన్నీరు వచ్చినప్పుడు కూడా నేనే బాధపడ్డా. నిన్ను ఏనాడు ఏం కోరలేదు. ఇప్పుడైనా కూడా ధనం ఇవ్వట్లేను, ధాన్యం ఇవ్వట్లేను. నా కన్న బిడ్డ పానాలను ఇవ్వమంటాను సార్. నా బిడ్డ పాలన తీస్తే నేను బతకలేను సామే. నేను నీకు బలించుకుంటా సామే. నా ప్రాణం నీకు బలిస్తా సామే. నా కొడుకును కాపాడు సామే. కొండపై వెలసిన లింగాన్ని బండారు కన్న కొడుకు నుదుటి పైన పెట్టిండు. బిడ్డపై వచ్చిన బొబ్బలు చూసి బోరు బోరు నా కౌరయ్య ఏడ్చిండు. ఇంతింత పొద్దెక్కి పొద్దుగు కూతుంటే బీరయ్య నొప్పితో అల్లాడుతుంటే కన్న తల్లి ఆ యాదమ్మకైతే కలకల కన్నీరు ఏరులై రాబట్టే. క్షణమైన కంటి రెప్పగొట్టకుండా ఎదురు చూస్తున్నారు. నగదారి పోయి రాజ తుండియలో, నగ నగ తుండియలో. గడియ గడియ ఇక ఏ గండమొచ్చునని బుగులు పడుతున్నారు. నగదారి పోయి రాజ తుండియలో, నగ నగ తుండియలో. సర్వదక్ష శిక్షకుండా, యమలోక పరిపాలకుండా, పాపాత్ముల శిక్షకుండా, యముండా. నేటితో భూలోకాన బాలకుడు బీరయ్య ఆయుషు తీరింది. 1-2 సార్లు గండం నుంచి గట్టెక్కినా గడియలో ప్రాణం పోయే సమయం ఆసన్నమయ్యింది. భూలోక, భువర్లోక, సువర్లోక, పాతాళలోకాలలో ఎవ్వరు అడ్డు వచ్చినా యమపాశానికి బలి చెయ్యండి. ఆ బాలకుణ్ణి యమపురికి తీసుకురండి. ఇదిగో యమపాశం, వెళ్ళండి. అక్కా కొండపోశమ్మ, నా భక్తుడని చూడకుండా పసిబాలునిపై నీ ప్రతాపం చూపిస్తున్నావు. ఒంటి నిండా బొబ్బలు ఎక్కిస్తున్నావు. ఆ బాలకుని నొసటి మీద నా బండారు ఉందని తెలిసి కూడా నా భక్తుణ్ణి బాధ పెడుతున్నావు. ఇది నీకు తగునా అక్కా? తమ్ముడా మల్లన్న, సృష్టి ధర్మం నీకు తెలియనిదా? పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టక తప్పదు. తెలిసి తెలిసి నాతో చెప్పించుకోవడం సరికాదు. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను. అయినా ఆ బాలునికి అరఘడియలో మరణం తప్పదు. ఇది బ్రహ్మరాసిన రాతనే. త్రిమూర్తులను ధిక్కరించి నేను ఏ పని చేయలేను. అంతా నీకు అర్థమైందనుకుంటా. అక్కా పోషమ్మ, సృష్టిని నేనే, సృష్టి ధర్మాన్ని నేనే, పంచభూతాలు నేనే, పరమాత్మను నేనే. అన్నీ తెలిసి కూడా నా మాటను కాదంటే కాదంటున్నావు. సరే, నా భక్తుణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. చూస్తూనే ఉండు, నీకే తెలుస్తుంది. తమ్ముడా మల్లయ్య, భక్తులను కాపాడటానికి వారి బాధలను నువ్వు మోస్తున్నావా?
ఇది నీకు తగునా? పాపకర్మలన్నీ విధి లిఖితాలే. ఎంత చెప్పినా మొండిపట్టు పడుతున్నావు. నా మాట వినరా? చావుకు దగ్గరైన బాలుని కోసం ఇంత బాధపడటం అవసరమా? నీవు తలుచుకుంటే పునర్జన్మనివ్వు. చాలించు అక్కా నీ మాటలు. నన్ను శరణుజొచ్చిన భక్తునికి ఏ శని బాధలు ఉండరాదు. నా భక్తుని ఇంట ఏ రోగబాధలు ఉండరాదు. భూత ప్రేత పిశాచ చాకిని ఢాకిని బాధలు నా భక్తుని దరిచేరరాదు. ఇదే ఈ కొల్లపురి మల్లన్న ఆన. ఇదే నా తండ్రి పరమేశ్వరుడు నాకిచ్చిన ఆన. నీకు సమ్మతి అయితే నా మాటలు నిర్వర్తించు. నా భక్తుణ్ణి రక్షించు. మంకుపట్టు మల్లన్న, నీ మాట నీకే. ఎప్పుడు మా మాట విన్నావు గనుక నేటి నుండి నీ భక్తులకు గ్రహపీడలు రోగబాధలు ఉండవు. ఇదే నా ఆన. కాని ఒక విషయం తమ్ముడా, చెప్పక్కా. ఈ బాలునికి కూడా ఈ రోగబాధ ఉండబోదు. నీకు సంతోషమే గదా? కాని మల్లన్న, రానున్న కాలంలో భూలోకాన బాలరిష్టాలు తప్పాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఈ అమ్మోరు ఎవరింట్లో ప్రవేశించినా వారి ఇంటి నుండి 7 గోవు పిడుకలు, ఏ వంట వండని నిప్పులు, 7 కొత్త చీపురు పుల్లలు, వేపకొమ్మలు వీటిని నా సన్నిధికి తీసుకువచ్చి వాటితో పొగ వేసుకుంటే ఈ గ్రహపీడ బాధలు ఉండబోవురా తమ్మి. నాకు తెల్ల చీర, తెల్ల రవిక, ఓడిబియ్యం పోసి కలుషాకలు పెడితే నేను వాటితో సంతృప్తి చెందుతానురా. అలాగే అక్క. నా భక్తుణ్ణి కరుణించి నా భక్తులకు వరం ఇచ్చావంటే ధన్యుణ్ణి అక్క, ధన్యుణ్ణి. కాని నా భక్తుడు భూలోకాన చావుకు దగ్గరై విలవిలలాడుతున్నాడక్క. నా భక్తుణ్ణి రక్షించే బాధ్యత ఇక నీదే అక్క. తక్షణమే వెళ్ళిరా. తమ్ముడా మల్లన్న, ఆ యమపాసం నుండి కాపాడాలంటే ఇక నీవే. నేను ఆ ఇంటి చుట్టూ బండారుతో బరిగీసి పోలు వేసి వస్తాను. ఆ బండారును ఎవరూ దాటి ఇంటిలోనికి వెళ్ళలేరు. ఈ సహాయం మటుకు నీకు చేస్తానురా. సరే అక్క, వెళ్ళిరా. ఉయ్యాలో 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 పోషమ్మ కదిలింది ఉయ్యాలో. ఉయ్యాలో 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 పోషమ్మ కదిలింది ఉయ్యాలో. ఆదిశక్తి అమ్మ ఉయ్యాలో భూలోకం వచ్చింది ఉయ్యాలో. ఉయ్యాలో 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 పోషమ్మ కదిలింది ఉయ్యాలో. పోషమ్మ తల్లైతే ఉయ్యాలో శివమెత్తి వస్తుంది ఉయ్యాలో. పోషమ్మ తల్లైతే ఉయ్యాలో శివమెత్తి వస్తుంది ఉయ్యాలో. ఊరయ్య ఇంటికి ఉయ్యాలో ఆ తల్లి చేరింది ఉయ్యాలో. ఊరయ్య ఇంటికి ఉయ్యాలో ఆ తల్లి చేరింది ఉయ్యాలో. ఆ ఇంటి చుట్టైతే ఉయ్యాలో బరిగిస్తుందమ్మ ఉయ్యాలో. ఆ బరి మీదని ఉయ్యాలో బగ్గున మంటలు ఉయ్యాలో. ఇంటి జుట్టు చూడు ఉయ్యాలో చుట్టూర మంటలు ఉయ్యాలో. ఆకాశమంతెత్తు ఉయ్యాలో అగ్గి మంటలమ్మ ఉయ్యాలో. అగ్గి ముందటమ్మ ఉయ్యాలో ఆది పరాశక్తి ఉయ్యాలో. ఉగ్ర రూపమెత్తి ఉయ్యాలో పూజుంది చూడమ్మ ఉయ్యాలో. యమపూరి నుండి ఉయ్యాలో యమభటులొచ్చిండ్రు ఉయ్యాలో. అమ్మూరును చూసి ఉయ్యాలో గజ గజ వణికిండ్రు ఉయ్యాలో. బాలుని ప్రాణాలకు ఉయ్యాలో ఇంట్లోకి పోతుండ్రు ఉయ్యాలో. మంటలు దాటక ఉయ్యాలో మలుచుక వరుతుండ్రు ఉయ్యాలో. ఎంత చేసిన గాని ఉయ్యాలో ఇంట్లోకి పోలేదు ఉయ్యాలో. ఇక మాతోని కాదని ఉయ్యాలో మరలైతే పోతుండ్రు ఉయ్యాలో. యమపురికి చేరిండ్రు ఉయ్యాలో యమునికి చెబుతుండ్రు ఉయ్యాలో. సత్యలోక ఇంద్రాదిలోక కైలాస వైకుంఠ దేవతల నియామకుండ, పాప ప్రక్షాళకుండ, సృష్టిధర్మ పాలకుండ, భయ భీకర రూపుండ యముండ. యమపురికే ఈ ధిక్కారమా? నా ఆజ్ఞకే తిరస్కారమా? పాప ప్రక్షాళనకే పరిహాసమా? ఎవరు వారు? భూలోకాన నన్ను ధిక్కరించేవారు.
ఇక స్వయంగా నేనే ఆ బాలకుణ్ణి పట్టి తెచ్చేదా, ఆ పాపికి సర్వ శిక్షలు వేసేదా. యముండా యమలోకం నుండి సందమామ యముడు చూస్తున్నాడు సందమామ. యమలోకం నుండి సందమామ యముడు చూస్తున్నాడు సందమామ. కొండ్రయ్య ఇంటిని సందమామ కండ్లారా చూసిండు సందమామ. కొండ్రయ్య ఇంటిని సందమామ కండ్లారా చూసిండు సందమామ. మండేటి మంటలను సందమామ యమరాజు చూసిండు సందమామ. ఆకాశం మండేటి సందమామ అగ్గి మంటలు చూసి సందమామ. నా ఆజ్ఞ లేనిదే ఆయుష్షు నిండిన బాలుడు బ్రతికియుండటమా, ఈ అగ్గి మంటలు నాకు అడ్డుపడటమా. ఆ శక్తి పోషమ్మ నా పరిపాలనకే అడ్డుపడటమా. తగదు తగదు. ఆ బాలుని ప్రాణాలు ఆపతరం కాదు. యమపాశమా, ఆ బాలుణ్ణి బంధించి తీసుకురా. వెళ్ళు. యమపాశం వేసిండు ఆయముడు ఇక చూడనే చూసిండు మల్లేశుడు. యమపాశం వేసిండు ఆయముడు ఇక చూడనే చూసిండు మల్లేశుడు. ఆ యమపాశానికి మల్లేశుడు ఇక అడ్డుగా నిలిచిండు మైలారుడు. ఆ యమపాశానికి మల్లేశుడు ఇక అడ్డుగా నిలిచిండు మైలారుడు. ఆహా, నా పాలనకు అడ్డుపడటమా, పాపాత్ములను రక్షించడమా. సహించనుగాక సహించ, అడ్డు వచ్చిన వారిని సంహరించెదా. యముండా. అడ్డుగా నిలిచిన అగ్గిదేవుణ్ణి చూసి బగ్గున మండిండు ఆయమ ధర్మరాజు. పట్టారాని కోపం ఆయముడు చెందిండు. యమపాశాన్ని చూడు ఆయముడు గుంజుతుండు. యమపాశాన్ని చూడు ఆయముడు గుంజుతుండు. అబ్బబ్బబ్బబ్బా ఎంత గుంజినా చూడు ఆయమునికి యమపాశం రాదాయే ఆయమునికి. ఎంత గుంజినా చూడు ఆయమునికి యమపాశం రాదాయే ఆయమునికి. ఆ శక్తినే పరీక్షించడమా, నన్నే ముప్పతిప్పలు పెట్టడమా. ఏమి ఈ విచిత్రం, ఎవరి తరం నాకు అడ్డుపడడం. గుంజి గుంజి యముడు చెమటాలు గక్కబట్టే ఎంత గుంజినా గాని పాశము రాదాయే. గుంజి గుంజి ఇక ఆయాస పాడబట్టే అలసి సొలసిపోయి యముడు చూడబట్టే. అలసి సొలసిపోయి యముడు చూడబట్టే. అబ్బబ్బబ్బబ్బబ్బా మహారాజు మల్లన్న ఓయమ్మలు ముసి ముసి నవ్వబట్టే ఓయమ్మలు. మహారాజు మల్లన్న ఓయమ్మలు ముసి ముసి నవ్వబట్టే ఓయమ్మలు. యమపాశమే చూడు ఓయమ్మలు యమ ధర్మరాజు మీ దేశే మాయమ్మలు. యమపాశమే చూడు ఓయమ్మలు యమ ధర్మరాజు మీ దేశే మాయమ్మలు. ఇగ కుప్పోలెగూలిండు ఆయముడు ఇగ కొట్టుమిట్టు ఆడుతుండు ఆయముడు. మల్లన్న, శివాంశ సంభూతుడవని గౌరవిస్తుంటే నన్నే పరిహాసం చేస్తున్నావా? యమలోక పాలనకే అడ్డుపడుతున్నావు. పాపులను రక్షిస్తూ నన్నే పరిహాసం చేస్తున్నావు. ఆ బాలకుని ఆయుష్ తీరింది. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా. నా దారికి అడ్డురాకు. తప్పుకో.
లేదా నా కోపాగ్ని చవి చూడాల్సి వస్తుంది. వెళ్ళు, వెళ్ళు మల్లన్న, తక్షణమే వెళ్ళిపో. ఓ ఈ యమధర్మరాజా, నువ్వు యమలోక పరిపాలకుండవైతే నేను భూలోక భక్తజన రక్షకుండా, కరుణా కటాక్షకుండా, నన్ను శరణుజొచ్చిన భక్తుల ఇంట అపమృత్యువు భయం లేకుండా చూసే ఆపద్ధర్మకుండా, సర్వజ్ఞుండా, సజ్జన పాలకుండా, సర్వేశ్వరుండా. ఇది నీకు అర్థం కావాలనే నీ రీతిలో చెప్పా. అర్థమైందా? సరే. అర్థం కాలేదని అడ్డుపడ్డావో అధలోకమే, హతవిధి ఇక నీకు దక్కేది. మల్లన్న, నా యమపాశానికి బంధుప్రీతి లేవు, ప్రేమత్యాగాలు లేవు. నాకు ఉన్నదల్లా కఠినత్వమే, క్రూరత్వమే. నా యమపాశ ధర్మానికి ఎవరు అడ్డు వచ్చినా వారి ఆయుష్ను ముగించి మృత్యువునిచ్చేదా. అది నీవైనా ఎంతటివారైనా సరే. మరోసారి విన్నవిస్తున్నా, తప్పుకుంటావో సరే సరి, లేదంటావో మృత్యువే ఇక నీ దారి. యముని మాటలు విని మల్లేశుడు ఇక పక్క పక్క నవ్వుతుండు మైలారుడు. యముని మాటలు విని మల్లేశుడు ఇక పక్క పక్క నవ్వుతుండు మైలారుడు. మళ్ళొక్కసారి చూడు ఆ యముడు యమ పాశం వేస్తుండు ఆ యముడు. మళ్ళొక్కసారి చూడు ఆ యముడు యమ పాశం వేస్తుండు ఆ యముడు. భక్తుణ్ణి రక్షించా బ్రహ్మాండరూపుడై ఇంతింత మల్లన్న ఆకాశమెత్తై యమపాశము బట్టి గుంజానే గుంజిండు. మేఘాలపై నుండి ఆయమ్ని గూల్చిండు, మేఘాలపై నుండి ఆయమ్ని గూల్చిండు. అగ్గగ్గగ్గగ్గగ్గ గిరగిర తిరుగుకుంటూ ఆయముడు ఇక గుట్టోలే గూలిండు ఆయముడు. గిరగిర తిరుగుకుంటూ ఆయముడు ఇక గుట్టోలే గూలిండు ఆయముడు. గిలగిల కొట్టుకుంటూ ఆయముడు భూలోకాన పడ్డాడు ఆయముడు. గిలగిల కొట్టుకుంటూ ఆయముడు భూలోకాన పడ్డాడు ఆయముడు. పాహి పాహి పరమేశ్వర, యమలోక పాలకుణ్ణి చేసింది నీవే, పాపులను శిక్షించమన్నది నీవే. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తుంటే అడ్డుపడుతున్నది నీవే స్వామి. ఈ ఆటలో ఆంతర్యమేమో నాకు అంతుపట్టకుండా ఉంది స్వామి. శంకర, యమధర్మరాజా, దీనిలో ఆంతర్యమేమీ లేదు. నన్ను శరణుజొచ్చిన భక్తులకు ఆపదలుగాని అపమృత్యు భయాలుగాని ఉండరాదు. దీర్ఘాయుష్యులై నా భక్తులు నన్ను సేవిస్తుంటారు. నన్ను కొలిచిన వారి ఇంట సిరి సౌభాగ్యాల పంట. నన్ను నమ్ముకున్న భక్తులకు నిరతమూ తోడూ నీడై కాపాడే బాధ్యత నాదే. నా ఈ భక్తుడు కొమరయ్య ఆ కోవకు చెందినవాడే. అందుకే నీకా పరాభవం. నేటి నుండి నా ఆజ్ఞలేనిదే నా భక్తులను కన్నెత్తి కూడా చూడరాదు, ఏ ఆపదలను కల్పించరాదు. ఇదియే నా ఆజ్ఞ. శంకర, ఈ మాట నాకు ముందే చెప్పి ఉంటే నాకు ఈ పరాభవం తప్పేది కదా స్వామి. యమధర్మరాజా, నేను భూలోకాన పూజలు అందుకునే సమయం ఆసన్నమైంది. నన్ను దర్శించిన మొదటి భక్తుడు ఈ కొమరయ్యనే. నా భక్తుణ్ణి రక్షించటం నా వంతు. నా భక్తుల వైపు కన్నెత్తి చూడకుండా ఉండటం ఇక నుంచే నీ వంతు. ఇక వెళ్ళిరాయమా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకో.
ధన్యుణ్ణి తండ్రి, ధన్యుణ్ణి. నేటి నుండి నీ భక్తుల వంక కన్నెత్తి కూడా చూడను స్వామి. నీ ఆజ్ఞ అయ్యే వరకు వారి దరి చేరబోను. వెళ్ళి వస్తాను స్వామి, వెళ్ళి వస్తాను. నా పాలిట రక్షవై కదలి వచ్చినావే, నీ కరుణ చూపినావే. నా భక్తుల రక్షించా దిక్కై నిలిచావే, నీ దీవనిచ్చినావే. శరణు శరణు అమ్మ పోషమ్మ, శరణాలు దేవి పోషమ్మ, శ్రీ శక్తి రూపినివి నీవే. అమ్మోరు మాయమ్మ పోషమ్మ, మా అక్క దేగల్ల పోషమ్మ, దేవిరో మాయమ్మ పోషమ్మ, మా అక్క ధరణేలే పోషమ్మ. నా మాట మన్నించి భువిపైకే తెంచితివమ్మా, రోగ బాధలన్నీ బాపి రయమున తోడైతివమ్మా. నా సన్నిధి పక్కనను కొలువు దీరాలమ్మా, నల్ల నల్ల కొండల్లో కొండ పోషమ్మ గావాలమ్మా. నా భక్తులకు తోడుండగరావే, నా మాట మన్నించు పోషమ్మ, నువ్వు భువిలో కొలువే దీరమ్మ. అమ్మోరు మాయమ్మ పోషమ్మ, దివ్య శక్తై నువ్వు నిలువాలమ్మా.